తెలంగాణ ఈఏపీ సెట్ 2026 అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ కోసం మనకి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఉంటాయి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందో సో కంప్లీట్గా క్లియర్గా నేను వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ డైలీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మన ఛానల్లో పీవైక్యూ సొల్యూషన్స్ షార్ట్ నోట్స్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, చెక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. సో ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు లింక్ మీద క్లిక్ చేసినట్టయితే సో మన అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు TGEAP సెట్ 2026 అని ఉంటుంది. అండ్ కిందికి మీరు స్క్రోల్ చేస్తే సో మనకి 3 స్టెప్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్లో మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి. అండ్ సెకండ్ స్టెప్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్లో మీరు ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసినారో అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇప్పుడు మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ TGEAP సెట్ 2026 అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే మీరు నేషనాలిటీ ఇండియా అయి ఉండాలి. సో మీరు ఆధార్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. సో సెకండ్ వచ్చేసి మీరు క్యాండిడేట్ సో ఎవరైతే అప్లై చేస్తున్నారో తెలంగాణ ఈఏపీ సెట్కి మీరు ఒకవేళ లోకల్ స్టేటస్లో రావాలనుకుంటే మీరు తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి. ఒకవేళ మీరు అదర్ స్టేట్ అయితే మీరు నాన్ లోకల్ కిందకి వస్తారు. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూసుకున్నట్టయితే సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒకవేళ మీరు ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటే మీ యొక్క బీటెక్లో సో మీరు వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్ అయి ఉండాలి. అండ్ 10th అండ్ 12th పాస్ అయి ఉండాలి. ఆర్ ఎల్స్ 12th ఇయర్లో అపియర్ అవుతున్నట్టయితే కూడా మీరు కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం బైపీసీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న సబ్జెక్ట్స్ తో పాటు ఒకవేళ మీరు బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటే మీ యొక్క మ్యాథ్స్ అనేది బ్రిడ్జ్ కోర్స్ మీరు కంపల్సరీగా చేసి ఉండాలి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. సో ఇప్పుడు మనం ఐపీలో ఎనీ మినిమం మార్క్స్ అయితే మనం ఈ ఈఏపీ సెట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా షెల్ బి అట్లీస్ట్ 45% మార్క్స్ ఇన్ యువర్ ఇంటర్. సో ఇంటర్మీడియట్లో మీకు 45 మార్క్స్ అయితే రావాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 45 మార్క్స్. అదే ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీ అంటే SC, ST, BC స్టూడెంట్స్కి మీకు 40 మార్క్స్ వస్తే చాలు. అంటే ఒకవేళ మీకు ఐపీ మార్క్స్ 1000 మార్క్స్ ఉంటే మీకు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 450 ఎబో అయితే ఉండాలి. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 400 ఎబో ఉంటే మీరు ఈ వెబ్సైట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒకవేళ మీరు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి అప్లై చేయాలనుకుంటే మీ మినిమం ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఏం లేదు. అదే ఒకవేళ మీరు డైరీ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, ఫుడ్ టెక్నాలజీ సైడ్ మీరు ఏమైనా కోర్సెస్ చేయాలనుకుంటే మీ మినిమం ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ జనరల్గా అయితే 22 ఇయర్స్. ఒకవేళ మీరు SC, ST స్టూడెంట్స్ అయితే మీకు 25 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం స్ట్రీమ్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వచ్చేసి ఈ స్ట్రీమ్ అని, AP స్ట్రీమ్ అని చెప్పి 2 స్ట్రీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్ట్రీమ్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్ అప్లై చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రీమ్ అనేది ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. సో ఈ స్ట్రీమ్ కింద మీకు కోర్సెస్ వచ్చేసి BE ఆర్ బీటెక్ ఉంది. అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, డైరీ టెక్నాలజీ ఉంది, అండ్ ఫుడ్ టెక్నాలజీ ఉంది, అండ్ B ఫార్మసీ ఫర్ ఎంపీసీ ఉంది, అండ్ ఫార్మ్ D కూడా మీకు ఇక్కడ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ కోర్సెస్ అయితే ఓన్లీ ఈ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్ మాత్రమే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి AP స్ట్రీమ్ అని కూడా ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, AP స్ట్రీమ్ అని ఉంది. సో AP స్ట్రీమ్ వచ్చేసి మనకి బైపీసీ స్టూడెంట్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఏమేమి కోర్సెస్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ అయినాయి అంటే BSc ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, వెటర్నరీ, B.Pharm, బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మ్ D ఫర్ బైపీసీ. అండ్ ఇక్కడ మీరు బైపీసీ స్టూడెంట్స్ ఇంపార్టెంట్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటే మీరు మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసి కంపల్సరీగా ఉండాలి. సో అప్పుడైతే మాత్రమే మీరు బయోటెక్నాలజీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు.
సో ఇప్పుడు మనం ర్యాంకింగ్ క్రైటీరియా గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇక్కడ మీరు 4th పాయింట్లో క్లియర్గా చూడొచ్చు, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఒక ర్యాంక్ అనేది కంప్లీట్లీ మీ యొక్క ఎంసెట్ పర్ఫార్మెన్స్ మీదనే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఇంటర్ మార్క్స్ అయితే వీళ్ళు కన్సిడర్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే మీరు ఎబ్సెట్ మార్క్స్లో 25% స్కోర్ చేస్తే మీరు క్వాలిఫై అవుతారు. అదే రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే మనకి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏం లేదు, కానీ బట్ అడ్మిషన్స్లో సీట్స్ అవైలబిలిటీ బట్టి మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయని చెప్పి సో ఇక్కడ మనకి బుక్లెట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ రెడీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు అడ్మిషన్ ప్రాసెస్ వరకు మీరు ఇది వర్కింగ్ కండిషన్లో ఉండాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇవ్వడం జరుగుతుంది. సో దానికే మీకు ఓటీపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయ్యే వరకు వర్కింగ్ కండిషన్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది రెడీ పెట్టుకోండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా రెడీ పెట్టుకోండి, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెడీ పెట్టుకోండి. సో దాంట్లో అప్లికేషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు పిహెచ్ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ ఈడబ్ల్యూఏ స్టూడెంట్స్ మీరు ఎలిజిబుల్ అయితే సో మీరు ఆ రిలేటెడ్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ ఇన్కమ్ 1 lakh ఆర్ అబోవ్ 1 lakh, బిలో 2 lakhs ఆర్ అబోవ్ 2 lakhs సో ఇలా ఉంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు రెడీ పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఏంటంటే మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అని ఒక ప్రూఫ్ చూపెట్టడానికి మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీకు మీ సేవలో ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మీరు రెడీ పెట్టుకోండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ద ఎబో సర్టిఫికేట్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్ టు హ్యావ్ దేర్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏవైతే డీటెయిల్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఎంటర్ చేస్తున్నారో అవి మీకు కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు వెరిఫై చేస్తారు. ఒకవేళ అవి రెండు మ్యాచ్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు మంచి మార్క్ వచ్చినా మంచి ర్యాంక్ వచ్చినా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. సో ఇవి మాత్రం క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎంటర్ చేసేటప్పుడు క్లియర్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫీ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ పిహెచ్ కాకుండా అదర్ కేటగిరీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీరు 900 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అప్లై చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి 500 అండ్ అదర్స్కి వచ్చేసి మనకి 900 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ రెండింటికి బోత్ మీరు అప్లై చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళైతే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్స్ వచ్చేసి మనకి 1800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ఫీ గురించి చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫీ గురించి చూసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఆన్లైన్లో పేమెంట్ అనేది మనకి సో క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచి మీరు పే చేయొచ్చు, ఆర్ నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా మీరు పే అయితే చేయొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ ఏరియాలో అయితే మీరు టెస్ట్ అయితే రాయాలనుకుంటున్నారో అది వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే చేంజ్ అయితే చేసుకోలేరు. అండ్ 1 స్ట్రీమ్కి 1 అప్లికేషన్ మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మోర్ దెన్ 1 అప్లికేషన్ మీరు అప్లై చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకండి. ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్లు ఎంటర్ చేసేటప్పుడు ఒకవేళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కౌన్సిలింగ్ టైంలో మీరు దొరికిపోతారు. ఒకవేళ మీరు దొరికితే మాత్రం మీ యొక్క ఈఏపీ సెట్ అప్లికేషన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో మీరు ఆ ఇయర్ మీరు ఎలిజిబుల్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ అయితే మిస్ అవ్వకండి. సో బిఫోర్ లాస్ట్ డేనే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది సేవ్ చేసుకొని సబ్మిట్ చేయకుండా ఉంటారు. సో సేవ్ చేసుకున్నాక సబ్మిట్ చేస్తే మాత్రమే మీ యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ ముందే మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎగ్జామ్ మీడియం అనేది మనకి 2 లాంగ్వేజ్లో ఉంది, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్లస్ ఉర్దూ. సో క్లియర్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం సీట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో 85% సీట్స్ అనేటిది తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి అయితే రిజర్వ్ చేశారు. అండ్ 15% సీట్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తాయి. సో దాంట్లో మన బార్డర్ స్టేట్స్ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సీట్స్ అయితే ఆ కేటగిరీలో
ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఒకవేళ నాన్ లోకల్ అయితే సో మీకు వచ్చేసి కింద సో ఎలా మీరు ఎలిజిబుల్ అంటే నాన్ లోకల్కి ఎలిజిబుల్ అవుతారో సో లోకల్కి ఎలా ఎలిజిబుల్ అవుతారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేయకండి. ఇప్పుడే మీ డాక్యుమెంట్స్ని రెడీ పెట్టుకోండి అండ్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి అండ్ ఒక మొబైల్ నెంబర్ అనేది రెడీ పెట్టుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ కంపల్సరీగా సేవ్ చేసుకోండి. అండ్ తెలంగాణ ఈఏపీ సెట్ కంప్లీట్ గైడెన్స్, కట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ర్యాంక్ ప్రెడిక్షన్, కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్ని క్లియర్గా నేను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మాత్రం మేము వీడియో పెట్టగానే వెంటనే మీకు మా వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా మీకు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీరు కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు స్టెప్ 1 మీద ఇప్పుడే క్లిక్ చేసినట్టయితే మీకు ఇట్లా పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 19th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఒక్కసారి మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే మీకు ఎలా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మాకు కమెంట్ చేయండి. సో వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ అప్లికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు అండ్ బాయ్ బాయ్.